ఇంకా మన చేతుల్లో ఏముంటుంది చెప్పండి, అంతా దైవారాధన, దైవ నిర్వయమే. మా రాజశేఖర్ గారు పెట్టారు, మా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి లక్ష్మి గారు అంటున్నారు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు లక్ష్మీ సిస్టర్కైనా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మాకు ఉండవండి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్. లక్ష్మీ సిస్టర్, నాకు చాలా చాలా నవ్వు వస్తుంది, పొట్టలో నొప్పి వస్తుంది, అంతగా వచ్చింది నవ్వు. ధన్యవాదాలు. ఓకే ఓకే, ధన్యవాదాలు మీకు అంటున్నారు లక్ష్మీ సిస్టర్. నవ్వు వస్తుందా పొట్టలో? ఎందుకు సిస్టర్ నాకు కామెంట్ చదవడం వల్ల లేదంటే రాజశేఖర్ గారు పెట్టిన కామెంట్ వల్ల నవ్వు వస్తుందో చెప్పండి. రామ్ చరణ్ డైలాగ్ కదా, సూపర్గా ఉంటుంది రాజశేఖర్ గారు అంటున్నారు లక్ష్మీ సిస్టర్. రామ్ చరణ్ డైలాగ్ కదా, సూపర్గా ఉంటుంది రాజశేఖర్ గారు అంటున్నారు లక్ష్మీ సిస్టర్. అవును, మన అవును, మన అందరికీ కూడా మన దేవుళ్ళు పెద్దలు దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉంటాయి అంటున్నారు లక్ష్మీ సిస్టర్. అవునండి, వాళ్ళు లేకుంటే ఎలా అండి మన లైఫ్, వాళ్ళే కదా మెయిన్. వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మన పైన ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. పెద్దలు పితృదేవతల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండాలండి. అలాగే దేవుడు ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉండాలి మనకి, వాళ్ళు లేకుంటే మనం ముందుకు నడలేము కదా. అయ్యో, పొట్టలో నొప్పి వస్తుందా లక్ష్మి గారు? సరే అయితే ఒక ట్యాబ్లెట్ పంపిస్తా, వేసుకోండి, మళ్ళీ ఎక్కువ నవ్వాలి కదా అంటున్నారు రాజశేఖర్ గారు. నాయన రాజశేఖర్ అన్నాను కదా అని దానికి రాజశేఖర్ గారు కామెంట్ కోసం నవ్వు వచ్చింది నాకు పార్వతి గారు అంటున్నారు లక్ష్మీ సిస్టర్. నాయన రాజశేఖర్ అన్నాను కదా, దానికి రాజశేఖర్ గారు కామెంట్ కోసం నవ్వు వచ్చింది నాకు పార్వతి గారు అంటున్నారు లక్ష్మీ స్టవ్. సిస్టర్ నవ్వుకోండి, హ్యాపీగా నవ్వుకోండి, పొట్ట పగిలినట్లు నవ్వుకోండి. మళ్ళీ లైవ్ రేపు 7 పెడతారు కదా.